గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల మంత్రి పదవులే ఇవ్వలేకపోతున్నాం, మంత్రులకే జీతాలు ఇవ్వలేకపోతున్నాం, ఇంకా గవర్నమెంట్ ఫిలప్ యాడ్ చేస్తామని విమర్శలు వస్తున్నాయి. మంత్రులకే నాగనాచి కబుర్లు చెప్పకపోతే జీతాలు ఇవ్వలేకపోతే కార్లలో ఎట తిరుగుతారా? అంతా ఏం లేదు, మన బతుకుల మీద, మన నెత్తురు మీద, మన చెమట మీద వాళ్ళు మెత్తడి పార్కులు వేసుకొని పండి దొరిలాడుతున్నారు. అంతకు మించి ఏం లేదు, వాళ్ళ చరిత్రలో మిగలరు. అందుకని దయచేసి నేను చెబుతున్నా, ఎంతసేపు ఉన్న చరిత్రలో పోరాడిని ఇరులే కానొస్తారు, కానీ ఇప్పుడు చేసే వాళ్ళు ఎవరన్నా కానొస్తారు, కారు రావట్లేదు కదా. అందుకని మనం అందరం కలిసి దయచేసి రేవంత్ అన్నని కోరుకున్నారు. దయచేసి నీ నెక్స్ట్ నువ్వు గెలుతువో గెలవో తెలియదు. దేవుడు అనేవాడు ఒక్కసారి అవకాశం వస్తుంది మనిషికి, ఏ మనిషికైనా ఒక్కసారి అవకాశం వస్తుంది, మళ్ళీసారి వస్తుందో రాదో కూడా తెలియదు. అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. నీ హయాంలో ఏదన్నా మంచి పని జరిగిందా అంటే ఈ నిరుద్యోగులకి జాబులు ఇచ్చినవన్నా అని నిన్ను తలుచుకునేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నా. రేవంత్ అన్నా, నువ్వు మాట్లాడినా బాగానే ఉంటుంది, చేసినా బాగానే ఉంటుంది, కానీ కొన్ని పథకాలు నువ్వు పెట్టి రాలా. ముసలోళ్ళకి 4,000 పింఛన్ ఇస్తానని చెప్పి నువ్వు 4,000 పింఛన్ రాలేదన్నా, ఇది నిజం. అవతల ఆంధ్రాలో 4,000 పింఛన్ వస్తుంది, నువ్వు ఇయ్యలేదు, పింఛన్ ఇయ్యలేదు. ఫ్రీ బస్ పెడుతున్నావు, పెట్టి నువ్వు సన్న బియ్యం ఇస్తానన్నావు, ఇచ్చి నువ్వు సరిసంగం నోకొస్తుందా? అందిట్లో తినేవాళ్ళు తింటారు, తిన్నోళ్ళు తింటల్లా. నిరుద్యోగులకు జాబ్ ఇస్తానని చెప్పి సరే నువ్వు 100% ఇస్తానన్నావు, 70% అన్నా ఇవ్వాల. కంప్లీట్ అయిన తర్వాత జాబుల కోసం ఇంకా పోస్టులు పెరుగుతాయి, వస్తాయని వెయిట్ చేసి ఇప్పుడు 30-32 సంవత్సరాలు అయిపోయిన జీవితం పోతుంది తప్ప వీళ్ళు ఇంకా జాబులు ఇచ్చే పోస్టులు లేవు, పోస్టులు పెంచుతా లేరు. మరి వాళ్ళు ఎప్పుడు రాస్తారమ్మా చెప్పు, ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తారు? ఏజ్ లిమిట్ మళ్ళీ పెడుతున్నారు వాళ్ళు, ఏజ్ లిమిట్ పెడతారు, ఏజ్ అయిపోద్దిగా. ఇప్పుడు ఉద్యోగం ఎత్తం అని చెప్పి ఈ ప్రభుత్వం గెలిచిన కొద్ది, ఈ ప్రభుత్వం గెలిచిన కొద్ది అని నిరాశతో ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏజ్ బారైపోతుంది, ఏజ్ బారైనాక ఏజ్ బారైనాది అంటారు, మళ్ళీ ఎగ్జామ్లు పెడతారు. ఇవన్నీ పెట్టకుండా డైరెక్ట్గా అసలు జాబులు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మాటకి మీకు పరీక్షలేగా పెట్టేది, నాకు అవి చెప్పరాదు, నాకు చదువురాదు కాబట్టి నాకు చెప్పరాదు, కానీ డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా. డైరెక్ట్గా ఈకనే కదా ఇప్పుడు ఇవన్నీ పెట్టేది, ఏజ్ లిమిట్ అయ్యని అని చెప్పేది. నువ్వు ఒక 20 లక్షలు 30 లక్షలు బారే నీకు జాబ్ వస్తుంది, నువ్వు నీకు చదువు రాకపోయినా ఏం లేదు, నీకు ముడ్డుగా కొట్టడం శాతం కాకపోయినా నీకు జాబ్ ఇస్తారు. తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు కదా, పిల్లలు ఏజ్ అయిపోతుంది, వాళ్ళు పెళ్లి చేయాలంటే జాబులు లేదని చెప్పి పిల్లలకి ఇస్తలేరు. అంటే గవర్నమెంట్ చేసిన తప్పుకి ఫ్యామిలీ బాధపడుతున్నా, పిల్లలు బాధపడుతున్నాడు, అటుపక్క పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు. పెళ్ళిళ్ళు కావట్లేదు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎంతో మంది విద్యార్థులు జీవితంలో పైకి రాలేదని తల్లిదండ్రులతో తిట్లు తినలేక చుట్టాల పక్కాలలో బంధువులలో సిగ్గుచేటు అయ్యి చిన్నతనం అయ్యి ఆ ఇజ్జతకు ఓళ్ళకు కూడా పోలేక ఏజ్ బారైపోయి ఇంకా హైదరాబాద్ పట్టుకుని ఏలబడే కుర్రోళ్ళు ఎంతో మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. అందుకని అట్టాటి వాళ్ళని చూసి వాళ్ళ ఉసురు పోసుకోకుండా రేవంత్ అన్న దయచేసి ఉద్యోగాలు వదలాలని కోరుకుంటున్నాను. ఉద్యోగం వదిలినా కూడా ఏజ్ లిమిట్ పెట్టొద్దు, మీరు ఊక పరీక్షలు ఇయ్యని పెట్టొద్దు. దయచేసి ఎన్నో బాధల్లో వస్తున్నారు వాళ్ళు, తినక రెంట్లు కట్టుకొని రెంట్లు కాస్తున్నాయా. ఇప్పుడు హైదరాబాద్లో కాస్తున్నాయా? ఎంత రెంట్లు వచ్చి ఊకుంటా కాంచి మైండ్లు ఖరాబ్ అవుతాయి. అయ్యాల దారి పోయే అమ్మాయి కూడా ఊక రావట్లే అంటే బూతు, కానీ పిల్లలు పాడైపోతున్నాయి, భవిష్యత్తులు పాడైపోతున్నాయి. అందుకని దయచేసి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, వాళ్ళ తల్లిదండ్రులు చదివించినందుకు వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలనుకుంటే దయచేసి మీ హయాంలోనైనా ఉద్యోగాలు వదలాలని నేను కోరుకుంటున్నా. రేవంత్ అన్నని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.